లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా మీకు మీ కుటుంబాలకును శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా ఖడ్గం గిద్దోను ఖడ్గం అని కేకలు వేసిరి. ఈ వాక్యములో యెహోవా ఖడ్గం గిద్దోను ఖడ్గం, యెహోవా ఖడ్గం గిద్దోను ఖడ్గం అని ఇశ్రాయేలీలు నినాదాలు చేస్తున్నారు. ఈరోజు ఈ వాక్యములో అంశమే యెహోవా ఖడ్గము గిద్దోను ఖడ్గం. ఏంటి ఖడ్గము అనేది మీరు గమనించాలి. వాస్తవానికి ఇశ్రాయేలీల మీదకి మిద్యానీయులు మిడతల దండు వచ్చినట్లుగా వస్తున్నారు. మిడతల దండుగా వస్తున్నప్పుడు గిద్దోను గోధుమలు దొల్లగొట్టుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు గిద్దోనుతో దేవుడు మాట్లాడి, ఇదిగో మిద్యానీయుల మీద మీకు జయము కలగాలి అని చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలందరినీ పోగు చేస్తే 32,000 మంది ఉన్నారు. 32,000 మంది కూడారు. 32,000 మంది కూడిన తర్వాత గిద్దోను కూడా వారందరిని చూసి ఎంతమంది ఉన్నారా అని కాస్త మనసు నిలుపుకున్నాడు, జయించవచ్చని. ఆ తర్వాత కొన్ని ప్రకటనలు చేయమని చెప్పిన తర్వాత, ఇదిగో మిద్యానీయులు మిడతల వలె ఉన్నారు, వాళ్ళ చేతిలో మనం ఏ పాటి వాళ్ళమని భయపడి బెదిరిపోయి వెళ్ళిపోయిన వారు 22,000 మంది వెళ్ళిపోయారు. 22,000 మంది వెళ్ళిపోయిన తర్వాత మిగిలినది 10,000 మంది. ఈ 10,000 మందిని కూడా చూసి దేవుడు చెప్తున్నాడు, వీళ్ళను కూడా నువ్వు ఫిల్టర్ చేయాలి. నిలబడే వాళ్ళు ఇందులో కూడా చాలా తక్కువ శాతం ఉన్నారు అని కొన్ని విషయాలు మరి గిద్దోను చెప్పినప్పుడు, అలాగూ చేసినటువంటి విషయంలో గిద్దోన్ని చూస్తే 9,700 మంది వెళ్ళిపోయారు. ఇంకెంతమంది మిగిలారంటే 300 మంది మిగిలారు. ఈ 300 మందిని దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మిడతల దండుగా దిగినటువంటి మిద్యానీయుల యొక్క ఉన్న చోటున ఏమేమి చెప్పుకుంటున్నారో మీరు రహస్యముగా వెళ్ళి, మారు వేషములోకి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు, అక్కడ కొందరు స్వరములు వినబడుతున్నాయి. ఒకడు పడుకున్నోడు లెగిసి ఆ రాత్రి చెప్తున్నాడు, రే నాకు ఒక కల వచ్చింది, ఆ కలలో ఇదిగో గిద్దోను చోటులో నుంచి ఒక రొట్టె వచ్చి అది మన మీద పడినప్పుడు ఇదిగో వారందరూ కూడా చెదిరిపోయినట్లుగా ఈ కల విషయంలో కొన్ని విషయాలు చెప్పుకుంటున్నప్పుడు, ఈ విషయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీరు ఈ 300 మందికి కొండ చేతికివ్వండి, పాత్ర బోరలు చేతికివ్వండి. ఏమని అరవమంటున్నారు ఇప్పుడు? యెహోవా ఖడ్గమే గిద్దోను ఖడ్గం. చూడండి, వాక్యం చెప్తున్నటువంటి మాట. వారు అలాగున చేసి ఏ విషయములో కూడా వెనకంచి వేయక మిడతల దండుగా ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు హతము చేసినట్లుగా రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యము చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడే మనకు జయమిచ్చేవాడు, దేవుడే ప్రతి ఒక్కదాన్ని అణిచివేయవాడు, దేవుడే నీ మీద లెగుస్తున్నటువంటి ప్రతి ఒక్కటిని కూడా అణిచివేసి నీకును నీ కుటుంబానికి నీకు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాలలో సఫలపరచువాడు.
అందుకని ఈరోజు మనము గమనించాలి, యెహోవా ఖడ్గమే గిద్దోను ఖడ్గం. ఈరోజు మనం యేసుక్రీస్తు ద్వారా కలిగినటువంటిది ఏంటి ఖడ్గము? ఏమి ఈ ఖడ్గము దేనికి సూచనగా ఉన్నది? మీరు గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథములో 21వ అధ్యాయములో 8వ వచనాన్ని చదువుతున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 8. రాజు పని వేగముగా రాగా జరగవలసినటువంటి ఎరిగిన నా ఖడ్గమును ఆ ఆయుధములను నేను తేలేదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గం ఏమైనా ఉన్నదా, ఈటు ఏమైనా ఉన్నదా అని దావీదు ఇదిగో అహీమెలెకును అడగగా, ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఇక్కడికి వచ్చి నేనైతే ఏం తీసుకురాలేదు, ఖడ్గము కానీ హీటు కానీ ఉన్నదా అని అడిగినప్పుడు అక్కడ చెబుతున్నటువంటి విషయంలో యాజకుడు ఎలాగా లోయలలో ఏలీ లోయలలో నీవు చంపినటువంటి ఇదిగో గొలియాతు అనేటువంటి ఫిలిష్తీయుడి యొక్క ఖడ్గము ఉన్నది, అది బట్ట చుట్టబడి ఉన్నదని అది దావీదుతో విషయములో చెప్పినప్పుడు, వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జయము పొందుకొనటానికి, దావీదుకి ఎన్నో విషయాల్లో జయ జీవితము కలిగి ఉండటానికి యెహోవాయే ఖడ్గముగా ఉన్నాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే వాక్యములో రాయబడినటువంటి విషయములో ఇప్పుడు దావీదుకి ఖడ్గం అవసరం వచ్చింది. ఇప్పుడు అడుగుతున్నాడు, ఖడ్గము కానీ హీటు కానీ ఉన్నదా అన్నప్పుడు, గొలియాతు ఖడ్గం ఉంది, బట్ట చుట్టబడి ఉన్నది, అది నువ్వు తీసుకోమని చెప్పి అది తీసుకున్న తర్వాత వాక్యములో రాయబడిన మాటలో పరాజయ పాలైపోయి, అపజయ పాలైపోయి, సమూయేలు 21:13లోకి వచ్చేలకే, కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యలు మార్చుకొని వెర్రివాడి వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీస్తూ ఉమ్ము తన గడ్డము మీదకి కార్చుకొనుచు ఇదిగో వారితో పిచ్చి చేష్టాలు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాటమి పాలైపోయాడు. అంతటి వాటమి పాలవటానికి గల కారణం ఏంటో తెలుసండి? వాక్యం తెలుసుకున్నటువంటి ప్రతి సత్యమును మనం తెలుసుకోవాలి. కొందరి జీవితంలో వాటమి పాలవటానికి గల కారణం ఏంటో తెలుసా? తన మీద తను ఆధారపడటం. శత్రువు ఖడ్గం వద్దనని ఒకప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీరు చదివితే సమూయేలు మొదటి గ్రంథములోనే 17:50లో ఉంటుంది ఈ మాట. దావీదు ఫిలిష్తీయుల కంటే బలాజ్ఞుడు, ఖడ్గము లేకయు వడిసెల చేత రాతితోనూ ఫిలిష్తీయులను కొట్టి చంపాడు. రాతితో వడిసెలతో రాయి తీసుకొని వడిసెలతో కొట్టాడు, కొట్టి చంపాడు అంతే. బలాజ్ఞుడు ఖడ్గము లేకుండా యుద్ధం చేశాడు. అంటే అక్కడ దేవుడి మీద ఆధారపడ్డాడు, ఇక్కడికి వచ్చేలకే ఆయుధం మీద ఆధారపడ్డాడు, ఒక వ్యక్తి మీద ఆధారపడ్డాడు. ఈరోజు మనం గమనించాలి, వాక్యం చెప్తున్న మాట యెహోవా ఖడ్గమే గిద్దోను ఖడ్గం. దేవుని ఖడ్గం ఏంటి? దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయంలో మీరు చదవాలి. దేవుడు బలము, దేవుని యొక్క శక్తి పొందుకొని ఇది అపవాదైన సాతాన్ని ఎదిరించాలంటే ఆయన ఆయుధమును మనము ధరించాలి. ఆయన ఆయుధం ఏది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 చదువుతున్నాం. మరియు రక్షణ శిరస్థానమనే దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలంట? ఆత్మ ఖడ్గము ఉంది. ఆత్మ ఖడ్గము ధరించుకొని దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము కావాలి. అప్పుడు అపవాదైన సాతాన్ని ఎదిరించడానికి శక్తి పొందుకుంటాం. అదే దేవుని ఖడ్గం, యెహోవా ఖడ్గం. యేసుక్రీస్తు ఖడ్గం అనేది ఏంటో తెలుసండి? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, ఎందుకనగా దేవుని వాక్యము జీవము బలము గలది, రెండంచులు వాడుగల ఇదిగో ఖడ్గము వంటిదని, వాడుగా ఉన్నదని రాయబడి ఉన్నది. రెండంచులు వాడుగల ఖడ్గం అది దేవుని వాక్యం.
దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. దేవుని వాక్యమే మనకి జయము కలుగు చేస్తుంది. దేవుని వాక్యమును దేవుణ్ణి కాదని ఇదిగో కొన్ని విషయాల్లో దావీదు కూడా ఓటమి పాలైపోయాడు. ఎందుకు ఓటమి పాలైపోయాడంటే తన మీద తను ఆధారపడి తనకు ఏం పర్వాలేదులే, ఇది కూడా పెద్ద లెక్కేం కాదులేనని ఆలోచన చేయటం కాదండి. ఈరోజు మనం గమనించాలి, దేవుడు మనకు ఒక ఆయుధం ఇచ్చారు. ఏంటిది ఆయుధము? 2 అంచులు వాడుగల వాక్యం అనే ఖడ్గం. వాక్యానుసారంగా దేవుణ్ణి వెంబడించాలి, వాక్యానుసారంగా దేవుని యందు నిబంధన కలిగి ఉండాలి. అదిగో దేవుని వాక్యం అనేది ఆత్మ సంబంధమైన ఖడ్గమని, 2 అంచులు వాడుగల ఖడ్గమని వాక్యం చెప్తున్నమాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను, ఆయన నోటు నుండి 2 అంచులు గల వాడుగల ఖడ్గము బయటికి ఇదిగో వచ్చునని రాయబడి ఉన్నది. వాడుగల ఖడ్గము ఆయన నోటి నుండి వస్తున్నట్లుగా రాయబడి ఉన్నది. ఇది జీవము కలిగిన దేవుని వాక్యమునకు సూచనగా ఉన్నది. జీవము కలిగిన దేవుని వాక్యమునకు సూచనగా వాక్యము చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఈరోజు మనలో ఉండవలసినది దేవుడి వాక్యం అనే ఖడ్గం కావాలి. దేవుడి వాక్యం అనే ఖడ్గము కావాలి. ప్రభువు కూడా చెప్పకనే చెప్పి ఉన్నారండి, ఇదిగో నీ బట్టను అమ్మి అవసరమైతే నీవు కత్తి కొనుక్కో అంటే ఏంటో తెలుసండి? వారు బట్టలకు ఖర్చు పెట్టేటువంటి విషయములో మనం చూస్తే అక్కడ అంటాడు, దానిని అవసరమైతే దాన్ని పక్కన పెట్టి దాన్ని నమ్మి కత్తి కొనుక్కో అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చేత పట్టుకో. దేవుడి సన్నిధిలో ఇదేనండి వాక్యం చెప్తున్నటువంటి మాట. ఖడ్గము నూతన నిబంధనలో యేసు ప్రభువారు అదే అంటాడు. ఆ వాక్యం అనే ఖడ్గమును చేపట్టి దేవుని సన్నిధిలో అదే ఈరోజు చెప్తున్నటువంటి మాట. యెహోవా ఖడ్గము గిద్దోను ఖడ్గం, యెహోవా ఖడ్గము గిద్దోను ఖడ్గం. దేవుడు వాక్యం చెప్తున్నటువంటి ఈ రీతిగా ఆయనను కాదని మనం ఏమి చేయలేం. ఆత్మ సంబంధమైన ఖడ్గమై దేవుడు వాక్యముగా ఉంది. 2 అంచులు వాడుగల ఖడ్గమై దేవుడు వాక్యమై ఉన్నది. ఇంకనూ మనం గమనించినట్లయితే ఆయన నోటు నుండి వచ్చు మాట అది దేవుడు వాడుగల ఖడ్గముగా ఉన్నదని వాక్యం చెప్తున్నటువంటి రీతిగా దేవుని సన్నిధిలో అట్టి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పోలికలో మీరు ఆయనతో నిబంధన చేసుకో. దేవుడు నీకు జయము కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, ఈ వాక్యములోనైనా యెహోవా ఖడ్గము గిద్దోను ఖడ్గమని మీ లేఖనములు సెలవిచ్చిన ప్రకారము మీ వాక్యమే జయము కలుగు చేసింది మిద్యానీయుల మీద ఇశ్రాయేలులకు. మీ వాక్యమును బట్టే మేము జయ జీవితము కలిగి ఉన్నామని మీ వాక్యము 2 అంచులు వాలుగల ఖడ్గము, మీ ఆత్మ సంబంధమైన ఖడ్గమును వాక్యానికి చోటిచ్చి వాక్యము చేత నడుచుకొని వాక్యము చేత తమ జీవితములు సరిచేసుకొని వాక్యములో నిలిచేటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని, సమస్తమును వాక్యానుసరముగా 2 అంచులు వాడుగల ఖడ్గము వంటి మీ వాక్యమును ధరించుకొని ప్రభువా అపవాదైన సాతాన్ని ఎదిరించే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.